ఒకటిగా మంత్రి సీతక్క మాట్లాడుతున్నారు. ప్రళయ్ చూద్దాం. 11 సంవత్సరాల నుంచి వికలాంగులకు ఆ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న బీజేపీ ఒక్క రూపాయి కూడా పింఛన్ పెంచలే. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒక్కరికి కూడా రేషన్ కార్డులు ఇవ్వలే. ఇవాళ వాళ్ళు కేవలము ఐక్యతను విడగొడుతున్నారు తప్ప అభివృద్ధి లేదు, మానవత్వం లేదు, మంచితనం లేదు. కాబట్టి రేపు మరి ఈ యొక్క జీవనన్న స్థానంలో నరేందర్ రెడ్డి గారు సీఎం గారితో గాని మీ సమస్యలు మాతో గాని ఏదున్నా మీకు మాకు వారధిగా ఉండి మరి సమస్యలు పరిష్కరించే మనిషి వ్యక్తి నరేందర్ రెడ్డి గారికి తప్పకుండా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి మన యొక్క ఉత్తర తెలంగాణ ప్రజల యొక్క ఐక్యతను సమస్యలను తప్పకుండా పరిష్కరించే విధంగా నేను కూడా ఆదిలాబాద్ జిల్లాకు ఇన్ఛార్జిగా ఉన్నా కాబట్టి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా నరేందర్ రెడ్డి గారిని గెలిపించాలని పేరు పేరున మీ అందరికీ విజ్ఞప్తి. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఓటర్ లిస్టు తీసుకొని ఎవరెవరికైతే ఓటు ఉందో వాళ్ళ ఇళ్లకి వెళ్ళి అడగండి. ఈ 4 ఏళ్ళు ఇంకా అభివృద్ధి అప్రతిహతంగా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. పట్టభద్రుల ఎన్నికల కోసం ఈ పట్టభద్రుల ఎన్నికల్లో ఊట్కూరి నరేందర్ రెడ్డి గారి నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులు, ముఖ్యంగా జిల్లా ఇన్ఛార్జ్, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మాత్యులు, సివిల్ సప్లై శాఖ మాత్యులు గౌరవనీయులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా మా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ అండ్ మైండ్స్ అండ్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారికి, సీతక్క గారికి, అదేవిధంగా కొండ సురేఖ గారికి, అదేవిధంగా మన పెద్దలు భీష్మ పితామహులు జీవన్ రెడ్డి గారికి, జూపల్లి కృష్ణారావు గారికి, ఇతర నాయకులు నాతో ఉన్నటువంటి డిసిసి అధ్యక్షులు ఆది శ్రీనివాస్ గారికి, వడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారికి, రాజ్ ఠాగూర్ గారికి, నా సహచర శాసనసభ్యులు మేడుపల్లి సత్యం గారికి, ఇక్కడికి తరలి వచ్చిన మన పట్టభద్రులందరికీ కూడా చేతులెత్తి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, నరేందర్ రెడ్డి గారు ఒక విద్యా సంస్థను స్థాపించి ఎంతో మంది పట్టభద్రులకు ఉద్యోగ కల్పన చేసినటువంటి వ్యక్తి. ఇది పట్టభద్రులందరూ కూడా గమనించాలి. మన తెలంగాణ వస్తే మన ఉద్యోగాలు మనమే చేసుకోవాలనుకున్నాం, కానీ ఆ ఆలోచన రాకముందే ఒక పెద్ద విద్యా సంస్థలను పెట్టి పట్టభద్రులు ఎందరికో ఉద్యోగ కల్పించినటువంటి వ్యక్తి నరేందర్ రెడ్డి గారు. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా ఓటు వేసి ఎవరు కూడా ఎటువైపు పోకుండా 2 కోట్ల ఉద్యోగాలు వేస్తా అన్నటువంటి బీజేపీయా, ఇంటింటికి ఉద్యోగం ఇస్తా అన్నటువంటి టిఆర్ఎస్ ఒక్కసారి ఆలోచించి మేము రాగానే 54,000 ఉద్యోగాలను ఒక 10 నెలల లోపల పూర్తి చేస్తాం. కాబట్టి తప్పకుండా మీ అమూల్యమైన ఓటును నరేందర్ రెడ్డి గారి మొదటి ప్రాధాన్యత ఓటుగా వేసి గెలిపించాలని కోరుతూ ఇప్పుడు మన ఇన్ఛార్జ్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. అందరూ కూడా కరతాళ ధ్వనులతో అన్న ఉత్తమ్ రెడ్డి అన్నకు అందరూ ఆహ్వానం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా. గౌరవనీయులు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథసారథి ప్రియ మిత్రుడు మహేష్ గౌడ్ గారు, గౌరవ మంత్రివర్యులందరికీ, గౌరవ శాసనసభ్యులందరికీ, గౌరవ శాసన మండలి సభ్యులందరికీ, మీ అభిమాన నాయకుడు కాబోయే ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి గారికి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకి, ప్రియమైన కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి మెదక్ నుంచి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పట్టభద్రుల ఎన్నికల్లో నరేందర్ రెడ్డి గారిని గెలిపించవలసిందిగా
మీ అందరికీ సవినయంగా ప్రార్థిస్తున్నాం. మిత్రులారా, ఈ సంవత్సరం పాలనలో తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతో మేలు జరిగింది. 55,000 ఉద్యోగాలు ఇవ్వబడినాయి. ఇంకో సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాము. గత 10 ఏళ్లలో జరిగిన విధంగా డిఎస్సి పెట్టి 10,000 మందిని టీచర్లు రిక్రూట్ చేసినాం. అదేవిధంగా ఉన్న టీచర్లకి ఉపాధ్యాయులకి 10 ఏళ్ల నుంచి లేని ప్రమోషన్లు ట్రాన్స్ఫర్స్ కల్పించిన ఘనత రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ సర్కార్ అని చెప్పి ఒకసారి గుర్తు చేస్తున్నా. అదేవిధంగా ఎంప్లాయీస్ విషయంలో కూడా, ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో కూడా గత ప్రభుత్వంలో జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని విషయం. ఈసారి ఈ సంవత్సరం పాటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాలకి జీతాలు సరిగ్గా చేరుతున్న విషయం కూడా మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఉత్తర తెలంగాణలో అన్ని